మన తదుపరి కార్యక్రమాన్ని నోముల విమోద్ కుమార్ గారు కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రాధాన్యత గల అంశాలు మరియు కరెంట్ అఫైర్స్ పై ప్రసంగిస్తారు. మరియు అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ బజరంగ దళ్ సోదరులు మరి ఇక్కడ వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ సాదర నమస్కారం. మనకు చూస్తే ఎంతోమంది దేవుళ్ళు ఎంతమంది దేవి దేవతలు ఉన్నారు, శతకోటి దేవి దేవతలు అంటారు. కానీ మనకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దైవము సూర్య భగవానుడు. సూర్య భగవానుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు, ఒక మంచి ప్రవర్తన ఉండేందుకు, ఒక జీవన శైలి జీవించేందుకు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ముఖ్యంగా సూర్య భగవాను నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, క్రమశిక్షణ. సూర్య భగవానుడు ప్రతిరోజు అలుపెరగకుండా తన కార్యాన్ని నిర్వహిస్తాడు. అలాగే మనం ఈ ప్రాంగణంలో ఈరోజు ఒక హోమాన్ని నిర్వహించుకున్నాము, హయగ్రీవ హోమం. హయగ్రీవుడు అంటే ఎవరు? జ్ఞానానికి ప్రతీక, సరస్వతీదేవి యొక్క అవతారము. ఈ సరస్వతీదేవి యొక్క అవతారము అయిన హయగ్రీవుడు మనకు ఏంది చూపిస్తాడు? విజ్ఞానానికి ప్రతీక అయిన. కాబట్టి జ్ఞానము ఉన్న చోట సరైన మార్గము కూడా ఉండాలి. అప్పుడే అది మనం జీవితంలో ఉన్నతమైన శిఖరాల్లో చేరుకుంటాము. దానికి సాక్షాత్తు నిదర్శనము నైనా జైస్వాల్ గారు. తనకు జ్ఞానం ఉన్నది, మార్గదర్శన చూపించేందుకు తల్లిదండ్రులు ఉన్నారు, ఒక అందరికీ ఆదర్శంగా నిల్చున్నారు వారు. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా మన పిల్లలకు సరైన మార్గంలో నడిపించాలి. ఎందుకంటే సరైన మార్గం లేని విద్య కూడా వినాశనానికి దారితీస్తుంది. హయగ్రీవుడు అంటే కూడా మనం ఒకటి వేదాలకు ప్రతీక, వేదాన్ని కాపాడిన వ్యక్తి. మనం చరిత్రలో చూస్తే బ్రహ్మదేవుడు సృష్టి సముద్ర గర్భంలో దాచారు. అప్పుడు విష్ణుదేవుడు హయగ్రీవ అవతారం ఎత్తి ఆ ఇద్దరు రాక్షసులను సంహరించి వేదాలను మళ్ళీ తీసుకొచ్చాడు, బ్రహ్మదేవునికి అప్పచెప్పాడు. వేదాలు అంటే జ్ఞానం, ధర్మం, మన సనాతన ధర్మం. హిందూ ధర్మంలో దేవి దేవతలు లేరు, మన గుళ్ళపై దాడులు చేస్తున్నారు, మన దేవి దేవతలను అవమానిస్తున్నారు. అంటే దేవి దేవతలపై జరుగుతున్న దాడులు, మన గుళ్ళపై జరుగుతున్న దాడి, మన సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి, మన మత విశ్వాసాలపై జరుగుతున్న దాడి. కాబట్టి మనము గుళ్ళను మనము కాపాడుకోవాలి అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి? మనం గుడికి వెళ్తే అక్కడ ఏమి జరుగుతుంది, ఏమి చేస్తున్నాము, అసలు గుళ్ళు ఎందుకున్నాయి అని తెలుసుకోవాలి. దానికి విద్యార్థులు ఒక్కటే నేర్చుకోవాలి, ప్రతి దానికి ఒక ప్రశ్న అడగాలి. ఎందుకు? మన తల్లిదండ్రులు ఇంట్లో పూజ చేస్తుంటే అది ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకోవాలి. అది కేవలం మనం గుడికి వెళ్తున్నాము, బొట్టు పెట్టుకుంటున్నాము. ఎందుకు పెట్టుకుంటున్నాం బొట్టు? అందరూ పెట్టుకుంటున్నారు గుడికి వెళ్తే, కాబట్టి మేము కూడా పెట్టుకుంటున్నాము. అలా ఉండకూడదు. ఆ బొట్టు పెట్టుకోవడం వెనుకున్న శాస్త్రీయత ఏంటో మనం తెలుసుకోవాలి. రాబోయే తరానికి మనం ఆ శాస్త్రీయత, మన ధర్మం యొక్క అవగాహన వాళ్ళకు కల్పించాలి. అప్పుడే మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే వ్యక్తులం అవుతాము. ఈరోజు కూడా ఇందాక మనం చూసాము ఉదయము ప్రొటెక్షన్ ప్రోగ్రాం. ఎందుకు చేయాల్సి వస్తుంది? మన ప్రత్యేకంగా మన భాగ్యనగరంలోని పాత పట్టణంలో మన హిందూ యువతీ యువకులపైన ఎన్నో విధాలుగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి తమను కాపాడుకునేందుకు ఏ రోజు మనం ఉదయం లేవగానే నైనా జైస్వాల్ గారు చెప్పినట్టు ఫోన్ పట్టుకుంటున్నాం. ఉదయం లేవగానే ఫస్ట్ మమ్మీ ఫోన్ అంటున్నాము. ఫోన్లో ఏముంది, ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్ పెట్టారా చూస్తున్నామా, అంతే. కానీ మనం శారీరకంగా మనము వ్యాయామం చేస్తున్నాము, అదొకటి మనం గమనించాలి. స్కూళ్ళలో కూడా ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తక్కువైపోయాయి. కాబట్టి మనం శారీరకంగా కూడా ఎదగాలి, మానసికంగా కూడా ఎదగాలి. ఇప్పుడు మనం ప్రతినిత్యము మనం ఇక్కడ గమనిస్తున్నాం, మన దేవి దేవతల పైన దాడులు జరుగుతున్నా కానీ మనం పట్టించుకోవట్లేదు. ఎందుకు? మనకు సంపర్కం లేదు ఎవరితోటి, ఎక్కడ ఏం జరుగుతుంది అని మనం పట్టించుకుంటలేము. కేవలం ఏంటంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ బజరంగ దళ్ ఒక లక్ష్యాన్ని, మన హిందూ సమాజాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా 1,00,000 హనుమాన్ చాలీసా కేంద్రాలు ప్రారంభించాలి అని. ఆ హనుమాన్ చాలీసా కార్యక్రమాల ద్వారా మనము వారంలో ఒక్కసారి అక్కడ కలుసుకొని హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు ఏమున్నాయో మనం తెలుసుకోగలుగుతాం. అందరం అక్కడ కలుస్తాము, స్థానికంగా ఏం సమస్యలు ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకొని అక్కడ మనకు కావాల్సిన ఏముంది, సేవా ప్రకల్పనలు కావాలా, అవి ప్రారంభిస్తున్నాము.
విద్యార్థులకు మనము చూస్తున్నాము, మెంటరింగ్ సెషన్స్ ప్రారంభించాము. హనుమాన్ చాలీసా కేంద్రాలు చేసుకొని అక్కడ విద్యార్థులకు విద్యపై సరిగా అవగాహన, పరీక్షలలో ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలి అని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇవి మనం ప్రారంభించాము. కాబట్టి మన ప్రాంతాలలో మనము హనుమాన్ చాలీసా కేంద్రాలను ప్రారంభించి హిందూ సమాజాన్ని రక్షించేందుకు మనవంతు మనం కృషి చేస్తాము. కాబట్టి నేను అందరికీ కోరుకునేది ఒకటే, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ భజన దళంలో చేరండి. దీంట్లో యువతి యువకులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడతారో ఆ విధంగా ఆయామాలు ఉన్నాయి. కాబట్టి అందరూ అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ భజన దళంలో చేరి ఒక హిందూ సమాజానికి రక్షణ కవచంగా నిల్చుందేందుకు మనం ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. వినోద్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ప్రాముఖ్యత మరియు కరెంట్ అఫైర్స్ పై అవగాహన కలిగించినాము.